కబ్రా కి సమజ్దారీ అనేటువంటి లెసన్ చెప్పుకుందామా ఈరోజు 4th క్లాస్ స్టూడెంట్స్. కబ్రా మీన్స్ ఏ కుత్తే కా నామ్ హై, ఒక కుక్క యొక్క పేరు. కబ్రాకి సమజ్దారీ దాని యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి. సమజ్దారీ మీన్స్ సమయస్ఫూర్తి, ఓకేనా. కాబట్టి కబ్రా అనేటువంటి కుక్క ఎంత తెలివిగా వ్యవహరించింది, ఎంత సమయస్ఫూర్తిగా వ్యవహరించింది, మరి ఆ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎవరిని రక్షించింది అనేటువంటిది మనం ఈ పాఠంలో చెప్పుకుంటాం. ది విజ్డమ్ ఆఫ్ కబ్రా. కాబట్టి రాకేష్ కో కుత్తో సే బహుత్ ప్యార్ థా. ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు, అతని పేరు రాకేష్. ఈ రాకేష్కు కుక్కలను మరియు కుక్క పిల్లలను సాకడం అంటే చాలా బహుత్ ప్యార్ థా, చాలా ప్రేమగా చూసుకుంటాడు ఆ యొక్క కుక్క పిల్లల్ని. అది పెరిగి పెద్దదైన తర్వాత ఏక్ బార్ రాకేష్ కో జన్మదిన్ కే అవసర్ పర్ పితాజీ నే ఏక్ కుత్తా లా కర్ దియా. రాకేష్కు ఒకరోజు వచ్చేసి మా బర్త్డే జరిగింది. బర్త్డే జరిగినప్పుడు జన్మదిన్కే అవసర్ పర్, రాకేష్ యొక్క బర్త్డేన తనకు గిఫ్ట్గా ఏమిచ్చాడంటే ఒక కుక్క పిల్లని తెచ్చిచ్చాడు వాళ్ళ యొక్క ఫాదర్. అవసర్ పర్ పితాజీనే ఏ కుత్తా లాకర్ దియా థా. ఒక కుక్క పిల్లని తెచ్చిచ్చాడు రాకేష్కు, ఓకేనా. రాకేష్ నే కుత్తే కా నామ్ కబ్రా రఖా. మరి రాకేష్ యొక్క కుక్క పేరు ఏం పేరుమా? కబ్రా. రాకేష్ యొక్క కుక్క పేరు కబ్రా అనమాట. కాబట్టి కబ్రా రఖా. రాకేష్ నే ఉస్కి గర్దన్ మే ఏక్ పట్టా బాంధా. మరి తనకు ప్రేమైనటువంటి కుక్క పిల్లని తెచ్చాడు కాబట్టి వాళ్ళ ఆయన ఎవరు, రాకేష్ యొక్క ఫాదర్, దానికి ఒక పేరు పెట్టుకున్నాడు. దాని యొక్క పేరు వచ్చేసి మా కబ్రా. దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేటువంటి వాడు, చాలా ప్రియంగా చూసుకునేటువంటి వాడు. ఆర్ ఉస్కి గర్దన్ మే, ఆ కుక్క పిల్ల యొక్క మెడలో ఒక పట్టా మీన్స్ ఒక బెల్ట్ లాంటిది, ఒక బెల్ట్ లాంటిది బాంధ్ దియా. ఆర్ పట్టే మే ఏక్ జంజీర్ బాంధ్ ది. జంజీర్ మీన్స్ చైన్. మరి దాని యొక్క కుక్క యొక్క మెడలో ఒక పట్టాను, బెల్ట్ లాంటిది ఒక పట్టాను వేశాడు. మరి ఆ యొక్క పట్టకు ఒక చైన్ కట్టేయడానికి ఉపయోగించేటువంటి ఒక చైన్ను కూడా తెచ్చుకున్నాడు. రాకేష్ ప్రత్యేక్ దిన్ కబ్రా కో లేకర్ సైర్ కర్నే జాతా థా. ప్రతిరోజు ఉదయాన్నే రాకేష్ కబ్రా అనేటువంటి ఆ యొక్క కుక్కను తీసుకొని సైర్ కర్నే, అలా ఉదయాన్నే అలా వాకింగ్కి పోయినప్పుడు కూడా ఈ కబ్రా అనేటువంటి కుక్క పిల్లను కూడా వెంట తీసుకెళ్లేటువంటి వాడు. రాకేష్ ప్రత్యేక్ దిన్, ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రత్యేక్ దిన్ కబ్రా కో లేకర్, తన యొక్క కుక్క పిల్లని తీసుకొని సైర్ అంటే వాకింగ్, సైర్ కర్నే జాతా థా. మరి ఇక్కడ విహారానికి అట్లా వాకింగ్ తీసుకెళ్లేటువంటి వాడు. కబ్రా కో భీ రాకేష్ సే బహుత్ ప్యార్ థా. మరి ఈ కబ్రా కూడా రాకేష్ను బాగా అనుసరించేటువంటిది, చాలా తన యొక్క ఓనర్ను చాలా ప్రియంగా చూసుకునేటువంటిది, రాకేష్ను కూడా బాగా చూసుకునేటువంటిది కబ్రా, ఓకేనా. మరి రాకేష్ మరియు కబ్రా ఇద్దరిలో ఒక మంచి ప్రేమతో కూడినటువంటి స్నేహపూర్వకమైనటువంటి వ్యవహార శైలితో ఉండేటువంటి వాళ్ళు. అంత ప్రేమగా కబ్రాను చూసుకునేవాడు రాకేష్. అలాగే కబ్రా కూడా రాకేష్ను బాగా అనుసరించేటువంటిది, తాను ఏం చెప్తే అదే ప్రేమగా వినేటువంటిది అనమాట. బహుత్ ప్యార్ థా. ఆ ఇద్దరి మధ్య చాలా ప్రేమగా ఉండేటువంటిది. ఏక్ దిన్ రాకేష్ నే, ఒకానొక రోజు రాకేష్ నహర్ పర్ ఘూమ్నే కే లియే గయా థా. అక్కడ ఒక పెద్ద కాలువ ఉంది, ఆ కాలువను దాటుకొని అవలి ఒడ్డునకు వెళ్ళాలి. పైన బ్రిడ్జి ఉంది వాటి. కాబట్టి ఆ యొక్క నహర్ మీన్స్ కెనాల్. నహర్ మీన్స్ కెనాల్. ఆ యొక్క కెనాల్ దాటుకొని వెళ్ళేటువంటి వాడు. घूमना मीन्स संचरिंचटा. नहर पर घूमने के लिए गया. राकेश के साथ उसका मित्र नीरज भी गया था. ఈ రాకేష్ యొక్క స్నేహితుడు, అతని పేరేంటిమా? నీరజ్. రాకేష్తో పాటు నీరజ్ కూడా వచ్చాడు వెంట. నీరజ్ भी गया था. రాకేష్, కబ్రా మరియు నీరజ్
ముగ్గురు కలిసి అలా సంచరిస్తూ సంచరిస్తూ ఆ యొక్క కెనాల్ను దాటి అక్కడికి వెళ్ళారు. హర్ దిన్కి తరహ్, ప్రతిరోజుట్లాగానే, హర్ దిన్కి తరహ్, ప్రతిరోజుట్లాగానే తరహ్ కబ్రా భీ సాత్ గయా. రాకేష్ మరియు నీరజ్తో పాటు ఈ యొక్క కబ్రా కూడా వెంట ఉండింది. ఇది రోజు జరిగేటువంటి దినచర్యనే. కాబట్టి గయాథ నహర్ పర్ పహుంచ్ కర్ రాకేష్ బోలా, ఆ కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాకేష్ చెప్పాడు ఏమనంటే, కబ్రా తుమ్ యహీ కినారే బైఠో, కబ్రాను నువ్వు ఇక్కడ బ్రిడ్జి పైనే కూర్చోనుండు, కబ్రాను కబ్రా తుమ్ యహీ పర్ కినారే బైఠో, ఇక్కడే ఈ యొక్క కెనాల్ యొక్క ఒడ్డున్నే, కినారా మీన్స్ ఆ యొక్క ఒడ్డు, ఆ ఒడ్డు పైన కూర్చోండు. మై నహర్ మే స్నాన్ కరుంగా, మరి నేను ఆ యొక్క కెనాల్లోకి దిగి స్నానం చేస్తాను. స్నాన్ మీన్స్ బాతింగ్, నేను స్నానం చేసి వస్తాను అంటూ కబ్రా నహర్కే తట్ పర్ బయట గయా. మరి తన యొక్క ఓనర్ ఎప్పుడైతే ఆదేశించాడో, యజమాని ఆదేశించాడో, ఆ యొక్క కెనాల్ యొక్క ఒడ్డునే కూర్చునింది ఆ యొక్క కబ్రా. రాకేష్ నహర్ మే స్నాన్ కర్నే లగా, ఆ యొక్క రాకేష్ అని చెప్పడమా ఆ కాలువలోకి దిగాడు స్నానం చేయడానికి. పైన కెనాల్ యొక్క ఒడ్డున వచ్చేసి ఆ యొక్క కబ్రా ఉంది. ఓకేనా. నహర్ కే పానీ కా బహావ్ కాఫీ తేజ్ ఔర్ పానీ గహరా థా, కానీ ఆ కాలువలోకి మన యొక్క రాకేష్ దిగిన వెంటనే నీటి యొక్క ప్రవాహం ఇంకొద్దిగా ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా లోతు కూడా ఉంది. ఆ యొక్క కాలువ అనేటువంటిది లోతుగా ఉంది. తర్వాత ఇంకా ఫ్లో అనేటువంటిది ఎక్కువ వచ్చింది. బహావ్ ఫ్లో, కాఫీ తేజ్ మీన్స్ స్పీడ్గా నీరు అనేటువంటిది ఎక్కువ వచ్చింది. ఆర్ పానీ గహరా మీన్స్ డీప్నెస్, ఆ యొక్క నీరు ఇంకా లోతుగా ఉంది. రాకేష్ పానీ మే డూబ్నే ఉతర్నే లగా, ఈత రానటువంటి ఈ యొక్క రాకేష్ ఎప్పుడైతే లోతులోకి ఆ యొక్క ఫాస్ట్గా నీళ్ళతో పాటు తోసుకుంటూ ఆ యొక్క లోతైనటువంటి నీటి ప్రాంతానికి వెళ్ళాడో, ఒకసారిగా మునుగుతూ డూబ్నా మీన్స్ మునగటం. రాకేష్ పానీ మే డూబ్తా హై ఆర్ ఉతర్తా హై, ఆ విధంగా మునుగుతున్నాడు లేస్తున్నాడు. డూబ్నే ఉతర్నేలాగా వహ చిల్లాయా, ఇక భయభ్రాంతికి గురైనటువంటి ఆ యొక్క రాకేష్ ఏం చేశాడు, గట్టిగా అరుస్తున్నాడు, సేవ్ మీ బచావో కహకర్ చిల్లానేలాగా. మరి ఆ విధంగా రక్షించండి అంటూ అరుస్తున్నాడు. కబ్రానే రాకేష్కి చీక్ సుని, మరి ఒడ్డు పైన కూర్చున్నటువంటి కబ్రా మరి రాకేష్ యొక్క అరుపులను వినింది. అరే ఏదో జరిగిందని చెప్పేసి, చీక్ మీన్స్ అరుపు, సుని వినింది. ఉస్నే పానీ మే ఛలాంగ్ లగాది, ఒక్కసారిగా ఆ యొక్క కబ్రా ఏం చేసిందమ్మా, తన యొక్క యజమాని నీటిలో మునిగిపోతున్నాడటువంటి విషయం తెలుసుకున్నటువంటిది ఒక్కసారిగా నీళ్ళలోకి దుమికింది కబ్రా. నీళ్ళలోకి ఎప్పుడైతే దుమికిన తర్వాత కబ్రానే దాంతోసే రాకేష్ కే బాల్ పకడా, ఆ యొక్క కబ్రా అనబడేటువంటి ఈ యొక్క కుక్క తన యొక్క దాంత్ మీన్స్ టీత్, పళ్ళ యొక్క బలం చేత రాకేష్కు సంబంధించినటువంటి జుట్టు బాల్ పకడా, అతని యొక్క జుట్టు పట్టుకునింది. వహ రాకేష్కో నహర్కే తట్ పర్లే ఆయా, ఆ యొక్క జుట్టు పట్టుకొని చిన్న చిన్నగా నీళ్ళలో లాక్కొని వచ్చింది. తీరం దగ్గరికి, ఒడ్డు దగ్గరికి లాక్కొని వచ్చింది. ఎప్పుడైతే రాకేష్ను లాక్కొని వచ్చిందో తట్ పర్లే ఆయా, అప్పుడు నీరజ్ ఏం చేశాడంటే, నీరజ్ డాక్టర్కో బులాయా, ఇమ్మీడియట్గా వచ్చేసి ఎప్పుడైతే ఒడ్డుకు తీసుకొచ్చిందో ఆ యొక్క కుక్క రాకేష్ని, ఇంత లోపల వచ్చేసి ఊర్లోకి వెళ్ళిపోయినటువంటి నీరజ్, ఎవరి ఫ్రెండు, రాకేష్ యొక్క ఫ్రెండ్ అయినటువంటి నీరజ్ ఇమ్మీడియట్గా అక్కడికి డాక్టర్ని తీసుకొని వచ్చాడు. డాక్టర్నే చికిత్సక్ అని కూడా అంటారు. చికిత్సక్ అన్నా డాక్టర్నే, చికిత్స చేసేవాడు అని అర్థం. బులాయా తీసుకొచ్చాడు. రాకేష్కి జాన్ బచ్ గయి, జాన్ మీన్స్ ప్రాణం. రాకేష్ యొక్క ప్రాణాలు రక్షింపబడ్డాయి. బచానా అంటే రక్షింపబడ్డాయి. రాకేష్ నే కబ్రా కి పీఠ్ పర్ హాత్ ఫేర్తే హుయే కహా, బయటకు వచ్చినటువంటి అమ్మయ్య బయటకు వచ్చినాం, రక్షింపబడ్డాం రా నాయన అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత రాకేష్ తన యొక్క కుక్క శరీరం పైన ఇలా నిమరడం, ఓకేనా, అప్నే హాత్ ఫేర్తే హుయే కహా, అలా ఆ యొక్క కుక్కను నిమురుతూ
ఈ విధంగా అన్నాడు, కబ్రా, ఓ కబ్రా, నా ప్రియమైనటువంటి కబ్రా, తుమ్ కితనీ అచ్చి హో, తుమ్ కితనే అచ్చే హో, నువ్వు ఎంత మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి కుక్కవిను, ఎంత మంచిదానవేను. అగర్ ఆజ్ తుమ్ నహీ హోతేతో, ఈరోజు ఒకవేళ నువ్వు లేకున్నట్లయితే ఏం జరిగిండేది తెలుసా, అగర్ ఆజ్ తుమ్ నహీ హోతేతో నా జానే మేరా హాల్ క్యా హోగా, కాబట్టి నువ్వు లేకున్నట్లయితే ఈరోజు ఏం జరిగిండేటువంటి తెలుసా, కాబట్టి నేను మునిగిపోయి ఉండేవాడిని, నీళ్ళలో కొట్టుకుని పోయి ఉండేవాడిని, లేదంటే చనిపోయి ఉండేవాడిని. కాబట్టి ఈ విధంగా అగర్ తుమ్ ఆజ్ నహీ హోతేతో, ఈరోజు నా వెంట నువ్వు లేకున్నట్లయితే ఈ నీళ్ళ వల్ల నాకు ప్రమాదం సంభవించేటువంటిది. తుమ్ నహీ హోతేతో, నువ్వు లేకున్నట్లయితే నా జానే, తెలియదు, మేరా క్యా హాల్ హోతా, నా యొక్క పరిస్థితి ఏమై ఉండేటువంటిదే కదా అంటూ ఆ యొక్క కుక్క దగ్గర వాపోయాడు. తన యొక్క ఫ్రెండ్ అయినటువంటి నీరజ్ దగ్గర తన యొక్క దీనస్థితిని చెప్పుకొని వాపోయాడనమాట. ఎవరు? రాకేష్. కాబట్టి మనకు ఈత రానప్పుడు మనం నీటిలోకి దిగకూడదు. అలాగే మనం రక్షించేటువంటి ఒక మంచి మిత్రుడైనటువంటి నీరజ్ కావచ్చు, నోరులేనటువంటి అయినా కానీ కబ్రా లాంటి స్నేహితుడైనా కావచ్చు, మనకు స్నేహితుడు ఎల్లవేళలా రక్షించడానికి మనకు ఒక చక్కనైనటువంటి మంచి మిత్రుడు ఉండాలి. కాబట్టి ఇలా స్నేహం అనేటువంటిది, మంచి స్నేహం ఎప్పటికీ మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనేటువంటిదే ఈ పాఠంలో మనకు తెలిసినటువంటి నీతి అనమాట. కొన్ని మీనింగ్స్ చెప్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ పాయింట్స్, అవన్నీ చెప్పుకుందాం. వీళ్ళకంత టైం. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మీరు నోట్బుక్లో మీనింగ్స్ వరకు మాత్రం రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్స్, తర్వాత వచ్చేసి మిగతా ఉండాల్సినటువంటి గ్రామర్ పాయింట్స్, రిక్త స్థానానికి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి, అలాగే వాక్య ప్రయోగాలు ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు కేవలం మీనింగ్స్ మాత్రమే రాసుకోండి, నోట్బుక్లో రాసుకోండి. అవసర్, ఆపర్చునిటీ, స్నాన్, బాతింగ్, డాక్టర్, प्रत्येक दिन, एवरी डे, बहाव, फ्लो, जन्मदिन, बर्थडे, गर्दन, नेक, पट्टा, बेल्ट, जंजीर, चैन, सैर,
నహర్, पीट, फीट, के साथ, तेज, स्पीड, छलांग, जंपिंग, किनारा, ఓకే. చాలా మరి మీనింగ్స్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో వీళ్ళు కూడా లెసన్ ఒక 4-5 టైమ్స్ చదవండి బాగా. ప్రతి సెంటెన్స్ను అర్థం చేసుకోండి చెప్పినటువంటిదంతా కూడా. చెప్పిన తర్వాత వచ్చేసి మీనింగ్స్ అన్నీ కూడా మీకు బుక్లో ఉండేటువంటి కాకుండా ఎక్స్ట్రా మీనింగ్స్ కూడా కొన్ని నేను చెప్పడం జరిగింది. కాబట్టి అవి కూడా బాగా చదివినండి. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, తర్వాత వాక్య ప్రయోగ్, తర్వాత వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వర్క్ అది నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేసుకుందాం.